కేరళ వైనాడ్ బాధితుల సహాయార్థం విరాళాలను సేకరించడం జరుగుతుందని సిపిఎం జిల్లా సీనియర్ నాయకులు దువ్వా శేషబాబుజీ, నగర కన్వీనర్ పలివెల వీరబాబులు పేర్కొన్నారు. శనివారం కాకినాడ జీజీహెచ్ నాన్ స్టాప్ బస్టాండ్ వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కేరళ వైనాడ్ వరద బాధితుల కోసం విరాళాలను సేకరించారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు దువ్వా శేషబాబుజీ, నగర కన్వీనర్ పలివెల వీరబాబులు మాట్లాడుతూ కేంద్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు 2 రోజుల పాటు దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వైనాడ్ బాధితుల కోసం విరాళాలను సేకరించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు మలక వెంకటరమణ, కె నాగజ్యోతి, దుంపల ప్రసాద్, చంద్రమళ్ల పద్మ, నాగాబత్తర సూర్యనారాయణ, అనపర్తి ఏడుకొండలు, తలుపులమ్మ, వాసు, సంజయ్ తదితరులు పాల్గొన్నారు. వారి సహాయం అందించడం అనేది భారతదేశంలో ఒక సాంప్రదాయంగా వస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వాలు ఎంత సహాయం చేసినా అక్కడ సహాయ కార్యక్రమాలకి ఏమాత్రం పూర్తిగా సరిపోవు కాబట్టి ప్రజల యొక్క సహాయాన్ని కూడా తీసుకొని తమ వంతు పాత్రగా భాగస్వాములు చేయడం కోసం సిపిఎం ఈరోజు దేశవ్యాప్తంగా కేరళ వైనాడ్ బాధితుల సహాయ నిధిని వసూలు చేస్తున్నది. కాకినాడ నగరంలో జీజీహెచ్ నాన్ స్టాప్ కౌంటర్ వద్ద పెద్ద ఎత్తున కాకినాడ ప్రజలు, ప్రయాణించేవారు సహకరించడం అనేది చాలా అభినందనీయంగా సిపిఎంగా మేము ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా అనేక మంది మానవతామూర్తులు ముందుకు రావాలని, కేరళ వైనాడు సహాయ నిధికి మీ వంతు ఆర్థిక సహాయాన్ని అందించాలని సిపిఎం కాకినాడ నగర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తాం. ఇటీవల కురిసిన వర్షాలకి, వరదలకి కేరళలోని వైనాడు ప్రాంతం సమూలంగా సర్వనాశనమైంది. 300 మంది చనిపోయారు. కొన్ని వేల మంది నిరాశ్రయులయ్యారు. సంఖ్యలో ఇళ్ళు కూడా గల్లంతైపోయినాయి. భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. ఈ అంటే ఆ కేరళని ఆదుకోవడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రేపు కూడా వద్ద నుండి సేకరిస్తున్నాం. సిపిఎం పార్టీ ఈ విరాళాలన్నింటినీ కూడా కేరళ ప్రజానీకానికి అందించడం జరుగుతుంది. మీరందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం.